కొత్తగూడెం పాల్వంచ కార్పొరేషన్లలో ఏజెన్సీ ప్రాంతాలను విలీనం చేయడాన్ని ఆ ప్రాంత గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాయక్, గిరిజన ఆదివాసీ సంఘాల నాయకులు రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. ఏజెన్సీ ప్రాంతంతో కార్పొరేషన్ ఏర్పాటు గిరిజనుల హక్కులను హరించడమేనని గవర్నర్కు తెలిపారు. ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా తమ ప్రాంతాలను కార్పొరేషన్లలో విలీనం చేయొద్దని కోరారు. గిరిజన సంఘాల విజ్ఞప్తిపై గవర్నర్ సానుకూలంగా స్పందించారు. జరిగింది. గవర్నర్ గారిని కలవడానికి ప్రధాన ఉద్దేశం ఏజెన్సీ చట్టాలను వయలేషన్ చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని యాజ్ ఏ గవర్నర్గా 5th షెడ్యూల్ను కాపాడాల్సిన గవర్నర్గా మీరు జోక్యం చేసుకోవాల్సిన తక్షణ అవసరం గురించి వారికి వివరించడం జరిగింది. అందులో ప్రధానంగా కొత్తగూడెం పాల్వంచకు సంబంధించి కుడా అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒక జియో ఇస్తున్నది. ఆ జియో కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలను కలుపుతూ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ జియోని ఏర్పాటు చేసింది. ఇది ముమ్మాటికి గిరిజన చట్టాలను ఉల్లంఘించడమే, రాజ్యాంగాన్ని వ్యతిరేకించడమే. కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ఏ రకంగా సబబు? దీన్ని రాజ్యాంగ ఉల్లంఘన కిందికి రాదా? ఈ ఏజెన్సీ ప్రాంతాలకు సంబంధించిన గ్రామాలను విలీనం చేయడంతో అక్కడున్న పీసా యాక్టు, అక్కడ ఉన్నటువంటి 170 యాక్టు, వాటితో పాటు ఉపాధి హామీకి సంబంధించిన 100 రోజుల పనులకు సంబంధించి అన్ని హక్కులు, సర్వ హక్కులు కోల్పోయే ప్రమాదం అక్కడ గిరిజనులకు ఉన్నది. అక్కడ నిరుద్యోగ యువతకు ఇప్పటికే తీవ్ర నష్టం జరుగుతున్నది. దీన్ని కూడా జియో నెంబర్ 3 స్థానంలో తక్షణమే ఇంకో జియోను తెచ్చేలాగా ఈ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని ఈ సందర్భంగా గవర్నర్ గారిని విజ్ఞప్తి చేశాం. వారు సానుకూలంగా స్పందించినారు. మా గిరిజనులకు సంబంధించిన 5th షెడ్యూళ్లను రక్షిస్తానికి ఎంత దూరమైనా వెళ్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఒక ఇద్దరు మాట్లాడతారే. అన్ని సంఘాల నుంచి వచ్చినటువంటి నాయకులు మరి గవర్నర్ గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా పాల్వంచ, కొత్తగూడెం, సుజాత్ నగర్ పట్టణాలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే కొత్తగూడెంలో 7 వార్డులు ఏజెన్సీ ప్రాంతాలకు షెడ్యూల్ ప్రాంతాల్లో కలిగి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పాల్వంచ సంస్థానం అనేది ఏజెన్సీ ప్రాంతం ఉంది. అక్కడ కోర్టు వివాదంలో ఉండి ఏజెన్సీ నాన్ ఏజెన్సీ ఇంకా తేలే. మరి ఇలాంటప్పుడు మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎలా చేశారని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. ఏదైతే మా కుల సంఘ నాయకులు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న చట్టాలను అమలు చేయాలతో పాటు అక్కడ ఉన్న ప్రజలకు న్యాయం చేయాలనే దాంట్లో భాగంగానే ఈరోజు ఆ ప్రాంతంలో నిరుద్యోగులు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యల్లో గతంలో జియో ఎంఎస్ నెంబర్ 3 అని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ ఆ ఉద్యోగులను అదే గిరిజనులను ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న జియో 3 ప్రకారం దాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్రంలో మరి ఏదైతే గతంలో జియో నెంబర్ 3ని ఇంప్లిమెంట్ చేశారో అదేవిధంగా ఈ జియో ఎంఎస్ నెంబర్ 3ని ఇంప్లిమెంట్ చేస్తూ ఏదైతే కోర్టు పరిధిలో కేసు ఉందో దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఖర్చులతో ఆ కేసుని మరి గెలిపించి ఆ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పేసి తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్గా మేము రాష్ట్ర గవర్నర్ గారికి మరి రిప్రజెంట్ చేసే క్రమంగా మేము చెప్తా ఉన్నాం. ఆ ప్రాంతంలో గిరిజన నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఆ జీవోకు బదులు ఇంకో జీవో ఇచ్చి అయినా సరే మరి ఆ ప్రాంత గిరిజనులకు, నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం.